ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ స్థాపించడానికి కొన్ని 4 కారణాలు ఉన్నాయండి. 1984 చలనచిత్ర పరిశ్రమ మెడ్రాస్ నుంచి మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు రావడము ఎలా అని డిస్కషన్ చేస్తున్న సమయంలో 80 నుంచి 87 దాకా డాన్సర్స్ యూనియన్ ఎలా స్థాపించాలి, ఎలా ముందుకెళ్ళాలని ఆ రోజు నుంచి 84 నుంచి నేను లాల్ బహదూర్ స్టేడియంలో మేము ప్రతిరోజు సండే అక్కడ వెళ్ళేవాళ్ళం. అక్కడ ముక్కురాజ్ మాస్టర్ గారు వచ్చేవారు తరచు మెడ్రాస్ నుంచి. ఎలా చేద్దామయ్యా అని అనేవాడు. ఆయన సహకారంతో ఈరోజు ఆయనను ముందు పెట్టి ఈ సంస్థని స్థాపించడం జరిగింది సార్. ఇంకొకటి ఏంటిదంటే ఈ సంస్థకి 4 పిల్లర్ లాగా ముందుగా ముక్కురాజ్ మాస్టర్ గారు, సోమరాజు గారు, కేడి ప్రభాకర్ గారు అని ఆయన చిరంజీవి గారితో పునాదిరాల్లో సినిమాలో ఒక హీరోగా చేశాడు. నెక్స్ట్ వెంకటేష్ గారు. ఈ 4 కలిసి ఈ సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా 35 సంవత్సరాలు దాటిపోతున్నది. నా లెక్క ప్రకారం 35 సంవత్సరాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన దాని నుంచి 33 సంవత్సరాలు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఆ 4 ఈరోజు ఇంతవరకు రావడానికి చాలా గౌరవంగా ఉంది. ఇంకొకటి ఏంటిదంటే ఇది ఆల్ ఓవర్ ఇండియాలో తెలిసిందండి. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో తెలిసింది. దానికి ముఖ్య కారకులు ఎవరంటే మా యొక్క కోరియోగ్రాఫర్స్, డాన్స్ మాస్టర్లు, ఇంకా చాలామంది అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఇలా బాంబేలైనా, మెడ్రాస్లో అయినా, కలకత్తాలో అయినా ఆల్ లాంగ్వేజ్లలో మా కోరియోగ్రాఫర్లు చేస్తున్నందుకు చాలా సంతోషము. ఇది అంత ఈజీ కాదండి, చాలా పెద్ద యూనియన్ ఇది. 35 సంవత్సరాలు దాటిపోతున్నదంటే దీన్ని మేము ఇంకా కొత్త వాళ్ళని, డాన్సర్లని తీసుకోవాలని అనుకుంటున్నాము. ఈ మధ్యనే ఈ సీనియర్ మాస్టర్స్ అందరం కలిసి ఆడిషన్ పెట్టి ఇంకా బాగా చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాలని మా మాస్టర్ల సహకారంతో దీన్ని ముందుకు తీసుకుపోతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మన తెలుగు ఇండస్ట్రీ ఒక డ్యాన్స్ మాస్టర్ అనేది అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం అప్పట్లో తమిళ సాంగ్లు చేస్తుంటే మనం చూసి నేర్చుకున్నాం. అంటే మనకేం ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు ఈరోజు అంచెలంచెలు ఎదిగి పాన్ ఇండియా మాస్టర్లు అయ్యారంటే నిజంగా మీడియా సపోర్ట్ మాకు చాలా ఉంది. పాల్వేన్ డాన్స్ మాస్టర్ మేము చేసినప్పుడు మీ మీడియా సపోర్ట్ లేకపోతే మేము లేవు. ఐ లవ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. అదేవిధంగా ప్రతి మాస్టరు చాలా కష్టపడి డెవలప్ అవుతున్నారు. నేను ఒకటే చెప్పేది, డాన్సర్కి డాన్స్ మాస్టర్ లైఫ్ ఉంది మన ఇండస్ట్రీలో. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక కార్డు విషయం కానీ ఏదైనా వచ్చి ముందుండి నడవాలని నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్పెషలీ టు ద మీడియా పీపుల్ అండ్ టు మై సీనియర్ మాస్టర్స్. ఇక్కడ చాలామంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను అసిస్టెంట్గా చేశాను. సత్య మాస్టర్, చంద్రకిరణ్ మాస్టర్, ప్రకాష్ మాస్టర్, శ్రీధర్ రెడ్డి మాస్టర్. సో చాలామంది మాస్టర్స్ దగ్గర నేను అసిస్టెంట్ చేసుకుంటా. ఫస్ట్ ఒక డాన్సర్ లాగా, దెన్ అసిస్టెంట్ అయ్యాను. ఇప్పుడు మాస్టర్ లాగా చేస్తున్నాను. సో షార్ట్లో చెప్తాను. సో 28th, 21st, 22nd సో ఇక్కడ మన ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్స్లో ఆడిషన్స్ ఉన్నాయి. అండ్ ప్యాషనెట్ ఉన్న డాన్సర్స్ ఎవరికి డాన్స్ అంటే ఇష్టం అండ్ డాన్స్లోనే సినీ ఫీల్డ్లో ఏదో చేయాలంటే ప్లీజ్ కమ్ అండ్ ఈ ఆడిషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి. అండ్ ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర నుంచి చాలా మాస్టర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఫేమస్ అయ్యారు. లైక్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్స్. వాళ్ళ సాంగ్స్ ఎక్కడైనా రీల్ అయిన యూట్యూబ్ కానీ వాళ్ళ సాంగ్స్ చాలా ఫేమస్, ఇంక్లూడింగ్ మై సాంగ్స్ ఆల్సో ఫ్యూ సాంగ్స్. సో చాలామంది అమ్మాయికి రిక్వెస్ట్ చేస్తాను, ఈ ఫీల్డ్ అంటే చాలామంది భయపడకండి. ఎందుకంటే TFTDD అని ఒక యూనియన్, చాలా స్ట్రాంగ్ యూనియన్ అండి. సో మీరు బిందాస్గా ఇక్కడ రావచ్చు. అండ్ ప్యాషనెట్ ఉంటే డెఫినెట్లీ నేను ఈ పొజిషన్లో ఉన్నాను, మీరు కూడా ఉంటారు. సో ఆల్ ద గర్ల్స్. అండ్ ఏదైనా ఈజీగా రాదు, ఇట్స్ నాట్ అ కప్ ఆఫ్ టీ ఈజీగా వచ్చేస్తానని. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ హార్డ్, ఇంక్లూడింగ్ డాన్స్ ఆల్సో. ప్లీజ్ డూ కమ్. మాకు లేడీ డాన్సర్స్ కావాలి, లేడీ కొరియోగ్రాఫర్స్ కావాలి. ఇలానే అందరూ మేల్ కాదు, ఫీమేల్ కాదు, అందరు కావాలి. సో దయచేసి 20, 21st, 22ndకి మన ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్స్లో వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి. మా మాస్టర్స్ ఉంటారు, పెద్ద మాస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో
సో వాళ్ళ మధ్యలో మీరు సెలెక్ట్ అవుతారు. నెవర్ నో, యూ క్యాన్ బి అ నెక్స్ట్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఆర్ ఎనీ మాస్టర్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్తో పాటు పాత్రిక మిత్రులు, సీనియర్స్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ అంటే ఒకప్పుడు డ్యాన్స్ యూనియన్ ప్రెస్ నోట్ కూడా ఇవ్వాలంటే కూడా మా దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా ఫ్రీగా నా మిత్రుడు లక్ష్మీనారాయణ ఇక్కడ ఉన్నాడు, క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈ సందర్భంగా అతనికి, మిగతా మిత్రులు అప్పట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒకసారి గుర్తు చేసుకొని థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రెస్ మీట్కి శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్, యశ్వంత్ మాస్టర్, ఇంకా గణేష్ అంటే చాలామంది షూటింగ్స్ ఉండడం వల్ల రాలేదు, కానీ ఆడిషన్స్కి వీళ్ళందరూ ఉంటారు. సో మీ టాలెంట్ అందరినీ ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశం. 2 స్టేట్స్లో ఉన్న తెలుగు వారితో పాటు బెంగళూరు, చెన్నైలో ఎక్కడున్నా సరే టాలెంట్ ఉండి డాన్సర్స్ ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని వాడుకొని మీ కెరియర్ని ఒక డాన్సర్గా, డాన్స్ అసిస్టెంట్గా, కొరియోగ్రాఫర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం. దీన్ని మిస్ చేసుకోకుండా మీరు ఎక్కడున్నా సరే 20, 21, 22 మిస్ కాకండి. తెలుగు ఫిలిం ఛాంబర్, ఫిలిం నగర్. థ్యాంక్ యూ. ఈ మీడియా మిత్రులందరి ద్వారా బయట వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్పదలుచుకున్నాం. ఆడిషన్స్ అనేది మా మిత్రులు ఆల్రెడీ చెప్పారు, ఎప్పుడు జరుగుతున్నాయి, ఏ టైము, ఎలా ఆడిషన్ చేస్తున్నాం అనేది. అయితే ఆంధ్ర, తెలంగాణ ఇండస్ట్రీ అంతా ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్రాఫ్ట్స్ కూడా ఆంధ్ర, తెలంగాణ అనే దాని మీద, తెలుగు అనే దాని మీద కంటిన్యూ అవుతూ ఉంది. ఏ ఒడిదొడుకులు లేకుండా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రాలో కూడా బ్రాంచెస్ లాగా కో అసోసియేషన్ అంటే మా ఫెడరేషన్ ద్వారా మిగతా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే మా డాన్సర్స్ అసోసియేషన్లో, మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం ఆడిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈసారి ప్రొడ్యూసర్స్ అండ్ ఛాంబర్ వాళ్ళ అంటే ఒక్కొక్కసారి సాంగ్స్ 500 మంది, 400 మంది, 1000 మంది కూడా అవసరం వస్తుంది. కాబట్టి చాలా వాళ్ళ ప్రెషర్ కూడా ఉంది. ప్రెషర్ ఇన్ ది సెన్స్ వాళ్ళు కూడా ఇంకా కార్డ్స్ ఇష్యూ చేయండి, రిక్వైర్మెంట్ ఉంది. అట్ ది సేమ్ టైం బాంబే నుంచి, వేరే వేరే స్టేట్స్ నుంచి తీసుకురావడం వల్ల ప్రొడ్యూసర్స్కి ఎక్కువ బర్డెన్ అవుతుంది. కాబట్టి వాళ్ళతో పాటు మాకు కూడా ఏంటంటే కంటిన్యూస్గా ఈ మధ్య కాలంలో డాన్సర్స్కి ఏంటంటే ఆప్షన్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. ఈవెంట్స్ అని, లేకపోతే రీల్స్ విషయంలో కానీ, డాన్స్ స్టూడియోస్ విషయంలో కానీ ఇట్లా బాగా ఎంగేజింగ్గా ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో వేరే వేరే స్టేట్స్లో నుంచి ఆల్రెడీ మా యూనియన్లో మ్యాక్సిమం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆల్రెడీ చాలా మెంబర్స్ కింద ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా బయట నుంచి వచ్చి కార్డ్స్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మాకు ఎలాంటి బ్రాంచులు లేవు, ఎటువంటి అసోసియేషన్స్ ఏదున్నా సరే ఇక్కడ నుంచే రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు నిర్భయంగా మా అసోసియేషన్లో ఆడిషన్స్కి పార్టిసిపేట్ కావచ్చు. మాకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత ఇచ్చిన తర్వాత మిగతాది వెయిటింగ్ లిస్ట్లో పెట్టేసి దశల వారీగా కంటిన్యూస్గా మేము ఈ ఆడిషన్స్తో పాటు వీళ్ళు ఎవరైతే ఆడిషన్స్ ఇచ్చారో వీళ్ళని కంటిన్యూగా ఎంగేజ్ చేస్తూ రిక్వైర్మెంట్ని బట్టి మేము మా అసోసియేషన్లో మెంబర్షిప్ని కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కార్డ్ తీసుకొని ఒక 5 years అయిందండి. అంటే నేను డైరెక్ట్గా వచ్చినప్పుడు రియాలిటీ షోస్ నుంచి వచ్చాను. ఐ థింక్ రియాలిటీ షోస్ నుంచి వచ్చి త్వరగా కార్డు వచ్చిందంటే మేబీ నాకే, బికాస్ చాలా కష్టం ఉంది కార్డ్ ఒక కొరియోగ్రాఫర్గా వచ్చి కార్డ్ తీసుకొని చేయడం. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ లక్కీ అండి, బికాస్ నన్ను బాగా దగ్గర తీసుకొని అండ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కార్డ్కి. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మాకు డాన్సర్స్ అనేవాళ్ళు చాలా లైక్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో దాని గురించి యాక్చువల్లీ మేము చాలా నుంచి ట్రై చేస్తున్నాం. అండ్ బికాస్ ఒక పెద్ద సాంగ్ ఉన్నప్పుడు ఇంకొక పెద్ద సాంగ్ సేమ్ టైంలో ఉంటుంది. అండ్ మాకు డాన్సర్స్ అటు ఇటు షిఫ్ట్ చేయలేక కొంతమంది కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ నుంచి బయట నుంచి పిలిపించుకొని చేయాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. సో అది పెద్దవాళ్ళతో కలిసి అడ్రస్ చేస్తే బాగుంటుంది అండ్ మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యా, థ్యాంక్స్. ఆడిషన్స్ తొందరలోనే ఉంటాయి. సో ప్లీజ్ అంతే, చాలామంది బయట అడుగుతుంటారు లైక్ కార్డుల గురించి. అండ్ వచ్చి మీరు పార్టిసిపేట్ చేసి కార్డ్స్ తీసుకొని మంచి చాలా మంచి లైఫ్ ఉంటుంది దీంట్లో. సో యా, ప్లీజ్ వెల్కమ్ ఆల్. థ్యాంక్ యూ. ఆపర్చునిటీ లేక అంటే ఫిలిమ్స్లో
డాన్సర్గా కొరియోగ్రాఫర్గా చేయాలన్న ఆశతో ఉన్న ఎనీ స్టేట్, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మిగతా స్టేట్స్ కానీ ఎవరైనా తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్, ఇదే మెయిన్ అసోసియేషన్ అండి. దీంట్లోనే వచ్చి మెంబర్షిప్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సెలెక్షన్స్ వచ్చేసి, ఆడిషన్స్ వచ్చేసి 2021-22 జరగబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలుగు సినిమా అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగా మన డాన్సర్స్ మాస్టర్స్ కూడా ఎంతో ఈరోజు ప్రపంచ ఖ్యాతికి వెళ్ళారు. ఇక్కడి నుంచి మన తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఈ తెలుగు సినిమా అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్. ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఈ యొక్క యూనియన్ ఎంతో కష్టపడి ఒక ఫౌండర్స్గా ఉన్న ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడున్న డ్యాన్స్ మాస్టర్సు వారు ఎంతో కష్టపడి ఒక చెన్నై నుంచి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ప్రపంచ ఖ్యాతికి నిలబెట్టారంటే వీరందరి యొక్క సమిష్టి కృషి. కానీ ఈ యూనియన్ ఎందుకంటే ఎంతోమంది కొత్త డాన్సర్స్ని, కొత్త వరవడిని ఇప్పుడు రాబో తరానికి, రాబో సినిమాలకి అందించాలని వారి యొక్క సంకల్పం. మాకు ఫెడరేషన్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని సంప్రదించి వారు ఒకటే చెప్పారు, మా యూనియన్ ద్వారా కొత్త డాన్సర్స్ని ఇండస్ట్రీకి ఇంకా పరిచయం చేయాలనుకుంటున్నాము. మాలాగా ఎంతో టాలెంట్ బయట ఉంటుంది, వారందరికీ కూడా మన సినీ ప్రపంచానికి అందించాలని వారి యొక్క సంకల్పం చాలా ఆహ్వానించదగ్గది. ఎందుకంటే వాళ్ళు ఈ నెల 20, 21, 22 తేదీల్లో వారు ఆడిషన్స్ నిర్వహించుకోవాలని, ఆడిషన్స్ని ప్రతి ఒక్కరూ కూడా హాజరై మన తెలుగు సినిమా ఖ్యాతిని ఒక ప్రపంచాన్ని చాటి చెప్పే విధంగా డాన్సర్స్ కూడా ముందుకు రావాలని, వారిని ప్రోత్సహించడానికి ఉన్న ప్రముఖ మాస్టర్లందరూ కూడా ఒక ఏకమై యూనియన్కి అందరూ కూడా యూనియన్లో మెంబర్లు అయ్యే విధంగా వారికి సహకరించాలని, వారి టాలెంట్ని బయటకు తీసుకురావాలని వారు మొట్టమొదటిసారి ఒక యూనియన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక ఆడిషన్స్ నిర్వహించడానికి వాళ్ళు ముందుకు రావడం, ఒక ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేను కూడా వారిని సహకరిస్తాను. ఎందుకంటే ఇది ఒక మంచి పరిణామం. కాబట్టి డ్యాన్స్ నేర్చుకోవాలని కాదు, డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది దొరకక చాలామంది కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి ఈ వేదిక చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేదికని పంచుకునే విధంగా, వారి టాలెంట్ని నిరూపించుకునే విధంగా అందరికీ కూడా మన మీడియా ద్వారా వారందరినీ కూడా ప్రోత్సహించి ఈ ఆడిషన్స్లో పాల్గొనే విధంగా ఈ యొక్క యూనియన్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ పార్షియాలిటీ ఏమీ లేదు. ఎవరైనా వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి, మీ టాలెంట్ ఉంటే వచ్చి ఇక్కడ నిరూపించుకోండి. బికాస్ ఆఫ్ ఇప్పుడు యష్ మాస్టర్ ఉన్నాడు, డీలో ఉన్నాడు, ఈజ్ అ వెరీ గుడ్ టాలెంటెడ్, ఆయన నిరూపించుకున్నాడు, ఈరోజు నంబర్ 1 మాస్టర్ అయ్యాడు. అండ్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, వీళ్ళందరూ టాలెంట్ ఉన్నారు, పైకి వచ్చారు. సో ఎవ్రీవన్, మేము లైక్ 97 నుంచి ఉన్నాం మేమందరము. సో మేము ఒక 300-400 మూవీస్కి డాన్సర్గా పనిచేసిన వాళ్ళం ఉన్నాము, ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇందులో. సో మీరు అవన్నీ ఏం నమ్మకండి, ఇది జెన్యూన్ యూనియన్ అండి. మీరు కంపల్సరీ వచ్చి మీరు ఇక్కడ ఏ డౌట్స్ పెట్టుకోకండి, మీ ఆడిషన్స్కి రండి, మీరు తీసుకోండి, హ్యాపీగా మీ టాలెంట్ చూపించుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఒక కొరియోగ్రాఫర్గా సినిమాకు వర్క్ చేయాలంటే మా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఒకటే మార్గం. కాబట్టి అంటే 40 ఇయర్స్గా మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్తో అఫిలియేట్ అయి ఉన్నాము, అలాగే ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్తో కూడా అఫిలియేట్ అయి ఉన్నాం. కాబట్టి సో మేము 40 సంవత్సరాల ఆ బంధం ఉంది ఇండస్ట్రీతోని. ఈ సినిమా ఇండస్ట్రీలో మాత్రం పనిచేయడానికి ఈ అసోసియేషన్ ఒకటే మార్గం. తర్వాత ఇది ఒక 10 మందితో మొదలైన ఈ మా అసోసియేషన్ అంచెలంచెలు ఎదుగుతూ ఈరోజు 140 మంది కొరియోగ్రాఫర్స్ ఆల్ ఇండియా వైజ్గా పనిచేస్తున్నారండి. అన్ని లాంగ్వేజ్లలో దాదాపు 600 మంది డాన్సర్స్ పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో కొరియోగ్రాఫర్స్ పనిచేస్తున్నారు కాబట్టి వర్క్ పెరిగింది డాన్సర్స్ది. మన డాన్సర్స్ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. సో ఆ సందర్భంగా టాలెంట్ ఉన్న దాని క్వాలిటీ పెంచడానికి, అంటే టాలెంట్ ఉన్న ప్రతి డాన్సర్ని మనము వెలికి తీసి వాళ్ళను మా అసోసియేషన్ మెంబర్షిప్ ఇవ్వడానికి ఆడిషన్ పెట్టాము. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు అండి. ముఖ్యంగా ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే న్యూ అప్లికేషన్ ఆడిషన్ ఇవ్వాలని ఈ మీడియా ముందుకు వచ్చామండి. ఇప్పుడు ఒక అధ్యక్షుడు చెప్తున్నాం, మీ దగ్గర ఏదైతే డ్యాన్స్ టాలెంట్స్ ఉందో ప్రతి డాన్సర్స్ కూడా మేము ఆడిషన్ తీసుకొని మెంబర్షిప్ ఇవన్నీ రెడీగా ఉన్నామండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న
డాన్సర్స్ అందరూ దాదాపు మాస్టర్ వచ్చి ఒక 130 మంది మాస్టర్స్ ఉన్నారండి. డాన్సర్స్ వచ్చి దాదాపు 500 మెంబర్స్ ఉన్నారు టోటల్గా, అమ్మాయిలు కలిసి అబ్బాయిలు కలిసి. టీఆర్ బయట ఇంకా మెంబర్షిప్ కాని వాళ్ళు కూడా మా దగ్గర తీసుకున్నాము. దాదాపు వాళ్ళు ఒక 200 మంది దాకా ఉన్నారండి. ఇంకా కూడా మేము చూస్తుంది ఏంటంటే ఇంకా కూడా మా ప్రొడ్యూసర్ ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్కి మా మాస్టర్ లేరు కాబట్టి చాలామంది డాన్సర్స్ అవసరం ఉంటుంది. అందుకే ఈ ఆడిషన్ పెట్టామండి. 20, 21, 22 తారీఖు నాడు ఇక్కడనే ఈ హాల్లోనే మేము నిర్వహిస్తున్నామండి ఫిల్మ్ ఛాంబర్లో. ప్రతి టాలెంట్ ఉన్న ప్రతి డాన్సర్స్ కూడా వచ్చి ఆడిషన్లో పాల్గొనండి. మీ దగ్గర టాలెంట్ ఉంటే 100% మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. మెంబర్షిప్ డిసైడ్ చేయలేదు. 1,000 రూపీస్ తీసుకుంటున్నామండి అప్లికేషన్. మెంబర్షిప్ 1,000 రూపీస్ అండి. ఎంట్రీ ఫీజ్ 500 తీసుకుంటున్నాం అంతవరకు. ఎప్పుడైతే ఒక్క నిమిషం సార్, అది మా అసలు అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఏ సంస్థ అయినా ఏదైనా మ్యాక్సిమం డొనేషన్లు కొంత మేరకు తీసుకుంటారు. అది మెంబర్షిప్ అయినప్పుడు అది తీసుకున్న డొనేషన్ సభ్యుల సంక్షేమానికి వాడతాం. అట్లే మా అసోసియేషన్లో కూడా ఇంతకుముందు 3 lakhs వరకు డొనేషన్ రూపంలో వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిన అమౌంట్ ఏదైతుందో మేము అది ల్యాండ్ కొన్నాము. తర్వాత సభ్యులకు ఎవరైతే అమౌంట్ పే చేస్తారో, డొనేషన్ రూపంలో పే చేస్తారో, ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ రూపంలో మేము ఇచ్చేస్తాం. సో అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, తర్వాత వాళ్ళకు సంక్షేమం, ఇప్పుడు ల్యాండ్ కొన్న ఒక దాదాపు 18 acres ల్యాండ్ తీసుకున్నాము. త్వరలో అది మెంబర్స్కు ఇవ్వబోతున్నాం. ఇది ఈ రూపకంగా మేము తీసుకుంటాం. తర్వాత ఎవరైతే ఇప్పుడు రాబోయే జనరేషన్కి మనము ట్రెండ్కి అనుగుణంగా మనం మోడిఫై అవ్వాలి కాబట్టి, సో అది బేర్ చేయలేని డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మెంబర్షిప్ డబ్బులు కట్టి మెంబర్షిప్ అయిన డాన్సర్స్ మేము వర్క్ చేపిస్తూనే ఎవరికైతే ఆ స్తోమత లేదో వాళ్ళకు మాకు వర్క్ సరిపడా ఉన్నప్పుడు ఎక్స్ట్రా డాన్సర్ అవసరమైతే వాళ్ళకు కూడా పని ఇవ్వాలని ఆలోచన చేశాం. సో ఈ ఆలోచన మేము ఇప్పుడు కొత్తగా అమల్లోకి తెస్తున్నాం. ఎందుకంటే చాలామందికి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి మెంబర్స్ కూడా మేము హెల్త్ కానీ, తర్వాత ల్యాండ్స్ కానీ, ఇప్పుడు ఏదైతే మేము కొనేదానికి మాకు ఇప్పుడు ఓన్ బిల్డింగ్ ఉంది, దానికోసము ఎవరైనా డొనేషన్ ఇస్తారు, దానికోసమే వెల్ఫేర్ ఫండ్గా తీసుకుంటున్నాం అంతవరకే. కంపల్సరీ అనేం లేదండి. వాళ్ళు మేము ఒక వెల్ఫేర్ ఫండ్ పెట్టుకున్నాం. వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ వెల్ఫేర్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లేదు మేము ఓన్లీ మెంబర్షిప్పే తీసుకుంటాం అనుకుంటే ఓన్లీ దానిలో 2 విభాగాలు చేసామండి ఇప్పుడు ప్రజెంట్. మొన్నటి వరకు మేము మెంబర్షిప్ ఫీజు 1,000 రూపీసేనండి. మామూలుగా డొనేషన్ రూపాయన 3 లక్షల రూపాయలు, 1000 రూపాయలు ఉందండి. మొన్న కూడా మాకు డొనేషన్ అంటే మేము వాళ్ళ డబ్బు కూడా ఎవరిది కూడా మేము మా ఇప్పుడు ఎవరికైనా సరే సంక్షేమం సార్. ఇప్పుడు మాకు ఎవరు ఏ గవర్నమెంట్ ఎవరికి మాకు జీతాలు ఇవ్వరు, మాకు వెళ్ళిపోయేటప్పుడు ఏ రూపాయి ఎవరికి ఇవ్వట్లా. మేము ఇప్పుడు ఈ రోజు వాళ్ళు కట్టిన 1,00,000 రూపాయలైనా సరే వాళ్ళు ఫర్దర్గా 18 years తర్వాత మేము 5 lakhs ఇస్తున్నాము. వెళ్ళేటప్పుడు ఆ టైంలో ఎంత ఉంటే అంత ఇస్తాం. అలా ఇప్పుడు 100 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు 3 lakhs ఇప్పుడు తీసుకుని ఇచ్చి పంపిస్తున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఏదో ఒక ఆసరా ఉండాలి కదండి, ఆ రూపాయన. అంతేగాని ఇది వేరే మేము తీసుకుని బిజినెస్ అనేది ఇక్కడ ఏమీ లేదు సార్.